ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే వెళ్ళాను. చివరికేమైందో చూసేయండి. వీడియో పూర్తిగా చూడండి. చాలా చిన్న వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఇక్కడైతే జూడియోకైతే వచ్చేసాను. చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ అయితే వచ్చాననమాట జూడియోకి. అయితే నేను చాలా వీడియోస్‌లో చూసాను. జూడియోలో చాలా ఐటెమ్స్ అయితే దొరుకుతాయని చెప్పేసి మా వారిని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంటే ఫైనల్‌గా ఈరోజైతే తీసుకొచ్చారనమాట. ఇంకా బయట నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి మీకు. ఇదైతే 2 ఫ్లోర్స్‌లో అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇంకా శాండిల్స్ కావాలని చెప్పేసి, ఫుట్‌వేర్ కావాలని చెప్పేసి చూస్తున్నాము. మంచిగా ఉంటే తీసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికే వెళ్ళామన్నమాట. కాస్ట్‌లు అయితే కొన్ని రీజనబుల్‌గానే ఉన్నాయి. కొన్ని కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇంకా చూస్తున్నారు కదా! మీకు కూడా చూపిస్తున్నాను. ఇదొచ్చేసి చూడండి ఎలా ఉన్నాయో. నాకైతే కొన్ని బాగా ఫన్నీగా అనిపిస్తాయన్నమాట అలాంటివి. ఇంకా కాస్ట్ కూడా మీకు చూపించేసాను. తర్వాత పర్ఫ్యూమ్స్ అనమాట ఇవి. కొన్ని లేడీస్‌వి ఉన్నాయి. అలాగే జెంట్స్‌కి కూడా ఉన్నాయి. తర్వాత క్లాతింగ్ సెక్షన్‌కైతే వచ్చేసాను. పక్కనే ఉంటుంది. పెద్ద మాల్‌లాగా అయితే ఏముండదు. చాలా చిన్నగా ఉందనమాట. నేను కొన్ని వీడియోస్‌లో చూసిన దగ్గరైతే చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా స్మాల్‌గా అనిపించింది నాకు ఇక్కడ. ఇంకా మనకి ఫుట్‌వేర్ ఉన్నాయి కదా! ఆ పక్కకి క్లాతింగ్ సెక్షన్ గూడా ఉందనమాట. ఇది లేడీస్‌ది. మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి లేడీస్‌కుంటుంది. సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసి జెంట్స్‌కైతే ఉంటుందనమాట. ఇంకా తర్వాత కొన్ని క్లాతింగ్స్ కూడా చూసాను. నాకంత మంచిగా ఏమనిపించలేదు. వెస్ట్రన్ వేర్ అనమాట అవన్నీ కూడా. ఇంకా మనం వాటికి దూరం కాబట్టి అలాంటివేమీ చూడలేదు నేను. కాకపోతే ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, లేకపోతే క్లాత్ ఎలా ఉంది అని చెప్పేసి, కాస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక లుక్ అయితే వేసేసాను. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మా వారు గూడా చూస్తున్నారు. చెప్పాను కదా! సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసి ఇంకా జెంట్స్ కోసం అయితే ఉన్నాయి. కిడ్స్‌కి కోసం కూడా ఉన్నాయన్నమాట. జెంట్స్ సెక్షన్ అనమాట ఇదంతా కూడా. టీ షర్ట్స్, ప్యాంట్స్, ఇంకా షర్ట్స్ అన్నీ కూడా కొన్ని అయితే వెరైటీగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇదంతా మా కిడ్స్‌దనమాట. కిడ్స్ బాయ్స్‌వి. చూస్తున్నారు కదా! కాస్ట్‌లతో సహా కొంచెం మీకు చూపిద్దామని చెప్పేసి చిన్న క్లిప్సే తీశాను. పెద్ద నాకు అంటే ఫస్ట్ నాకు చాలా ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చాను కదా! ఇక్కడైతే ఏమి అంత అనిపించకపోయేసరికి ఇంకా డల్ అయిపోయాను. ఏంటి ఇంత చిన్నగా ఉంది. నేను వేరే దగ్గర చూస్తే కాస్మెటిక్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా లేడీస్ థింగ్స్ అన్నీ చాలా దొరుకుతున్నాయి. కొన్ని జూడియో షాప్‌లో. ఇక్కడేంటి ఇలా పెట్టారు అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేద్దామనే వెళ్ళాననమాట. కొన్ని కావాల్సినవి కూడా తీసుకుందాం అని చెప్పి వెళ్తే ఓన్లీ క్లాతింగ్స్, ఇంకా ఫుట్‌వేర్ ఇవే ఉన్నాయి. పర్ఫ్యూమ్స్. ఇంకా నాకు అక్కడే డిసప్పాయింట్ అయిపోయాననమాట. ఇక్కడ మా వారు ఏం చూపిస్తున్నారంటే, "ఈ ప్యాంట్లు చూడు ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో" అంటే నేను అదే అనుకుంటున్నాను. అవేంటంటే బెడ్‌షీట్‌లాగా ఉన్నాయన్నమాట. కొంచెం ఫన్నీగా అనిపించింది. కాకపోతే వాటిని కూడా లైక్ చేసేవాళ్ళు ఉంటారు. క్లాత్‌లు అవి కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట జూడియోలో. మీరు ఇక్కడ జూడియో చూసారా? మీకెలా అనిపించింది? నాకు కామెంట్ చేయండి. ఇంకైతే పైనుంచి కిందికొచ్చేసాము. జస్ట్ అలా చూసుకొని వచ్చేసాము. ఎక్కువ ఏం లేదు కాబట్టి నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయడం కూడా ఇంకా వేస్ట్ అనిపించింది. అంటే మెయిన్‌గా మనకు కావాల్సినవి ఏం దొరకలేదు. ఓన్లీ క్లాతింగ్ సెక్షను, ఇంకా ఫుట్‌వేర్ అవే కాబట్టి పెద్ద ఎక్స్‌ప్లోర్ చేయడానికి కూడా ఏం లేదు. ఇంకా నాకు కావాల్సినవి కూడా ఇక్కడ ఏం దొరికేలా లేవులే అని జస్ట్ ఒక ఫుట్‌వేర్ అయితే తీసుకున్నా నేను. ఇంకా ఇక్కడొచ్చేసి పక్కనే కొంచెం ఏదైనా ఈవినింగ్ టైం కదా! ఇంకా పానీపూరి తింటావా అని మా వారైతే అడిగారు. సరే తిందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. నేనైతే పానీపూరి తీసుకున్నాను. మా వారైతే సమోసా చాట్ ఉంటుంది కదా! అది తీసుకున్నారనమాట. 2 టేస్ట్ అయితే సూపర్‌గా ఉన్నాయి. చాలా అనిపించింది. ఇంకా అవి చాలా వేడిగా ఉందనమాట. పానీపూరి అయితే ఎలాగైనా తినేస్తాం గానీ, ఇంకా ఇదైతే సమోసా చాట్ అయితే కొంచెం వేడిగా ఉంది. మా వారు తిని నాకు కూడా కొంచెం టేస్ట్ చూపించారు. తర్వాత వచ్చేసి చాలా రోజులవుతుంది ఐస్ క్రీమ్ తినక. అంటే నేను రెగ్యులర్‌గా ఏం ఐస్ క్రీమ్స్, పానీపూరీలు అలా తినే టైప్ కాదులెండి. ఇంకా బయటకొచ్చాము సమ్మర్ కదా! అలాగా. ఇంకా ఇక్కడొచ్చేసి పర్టిక్యులర్‌గా నాకు చాలా నచ్చుతుందనమాట. కాస్ట్ కూడా జస్ట్ 30 రూపీసే ఉంటుంది.
ఇంకా నట్స్ తోటి క్యారమిల్ ఐస్ క్రీమ్ అనమాట. నాకు ఇలా తినడం ఇష్టము. కోన్‌లో తినడం ఇష్టం అనమాట. మెయిన్‌గా నాకు ఆ కోన్ నచ్చుతుంది. బావుంటుంది. మీకు ఏ టైప్ నచ్చుతుంది? కప్ తినడం ఇష్టమా? కోన్ తినడం ఇష్టమా? అని చెప్పి నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో నట్స్ తగులుతూ. ఇంకా చాలా రోజుల తర్వాత మంచిగా ఒక ఈవినింగ్ ఇలా ఎంజాయ్ చేశామనమాట. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.